నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎల్ఆర్టీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు. నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న కేటీఆర్. మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి చేర్ల మురళి కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్. దక్షిణ కాశీగా పేరొందిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు భారీగా తరలివచ్చారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు స్వామివారి దర్శనార్థం చేరుకోవడంతో ఆలయ పరిసరాలు క్యూ లైన్లు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు స్వామివారికి కోడి మొక్కులతో పాటు వివిధ అర్జిత సేవల మొక్కులను చెల్లించుకున్నారు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అధికారులు క్షేత్రస్థాయి ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ తగిన చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను వేధిస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ తరపున ప్రత్యేక లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం సిరిసిల్లలో రాజన్న సిరిసిల్ల జిల్లా నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ బెదిరింపులకు భయపడవద్దని భరోసా ఇచ్చారు. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని విమర్శించిన కేటీఆర్ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇందుకు నిదర్శనమన్నారు. సర్పంచుల పదవిని గ్రామాభివృద్ధికి సాధనంగా ఉపయోగించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తరువాత గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. కోనరావుపేట మండలం నుంచి కమ్మరిపేట తండా ఇదేంది మరిమట్ల గ్రామ సర్పంచ్గా, రాజన్న గుల్లపల్లి సర్పంచ్గా గుండా వెంకటేష్ గౌడ్ గారు, శేఖర్ రెడ్డి గారు. హలో ఎల్లన్నా, మీరు అందరు చంద్రు దిగిట వెనక కూర్చోవచ్చు కదా, వాళ్ళు కాని తీయండి. జోగాపూర్ సర్పంచ్గా ఎండి షహనాజ్ సమీర్. డిస్టర్బ్ చేయొద్దు దయచేసి, కూర్చోవాలి. ఎటు భయ్ వేదిక నుంచి మిగతా వాళ్ళు దిగిపోవాలి, సర్పంచులు కాకుండా ఉన్నవాళ్ళు. తిమ్మాపూర్ సర్పంచ్గా కపిల శంకర్ గారు, మల్యాల సర్పంచ్గా మందల శారద అభిరామ్ గారు. అయిన వాళ్ళు కూడా దిగిపోవాలి, కోనరావుపేట మండలంలో దిగిపోవాలి. మీరు ఒక్కొక్కరు అందరు వస్తే కెపాసిటీ ఉండాలి. ఈరోజు గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మరి వారు గెలిపించిన మా సైనికులు, బీఆర్ఎస్ అందరికీ కూడా ముందుగా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ, గెలిచిన సోదరులందరికీ కూడా శుభాకాంక్షలు. ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళొక్కసారి బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ తొందరని ఎలక్షన్లు ఉంటాయి, మళ్ళీ విజయం సాధిస్తాం. మరి ఎవరు కూడా నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. పెద్దలు మాట్లాడుకుంటూ ఆగే గారు మాట్లాడారు, లేదంటే తులమక్క గారు మాట్లాడారు, అరుణ రాఘవరెడ్డి గారు మాట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మన గౌరవ కేసీఆర్ గారి ఆలోచన, మీ సహకారంతో 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో తెచ్చుకున్న తెలంగాణ అభివృద్ధి చేసుకునే ప్రక్రియలో 10 సంవత్సరాలు ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా చేసినరో ప్రతి గ్రామంలో అభివృద్ధి ఎట్లా జరిగిందని వారు విశ్లేషించి చెప్పడం జరిగింది. తొలి పంచాయతీరాజ్ మరి మంత్రివర్యులుగా గౌరవ కేటీఆర్ గారు రాష్ట్ర వ్యాప్తంగా మరి గ్రామాలలో
ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు అవసరం ఉన్నాయో అన్ని కూడా చేసి మరి నిరూపించుకున్న ఘనత ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ టీఆర్ఎస్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం జరిగిందని మనందరికీ కూడా తెలుసు. ఎప్పుడైనా మన గవర్నమెంట్ ఎప్పుడైతే ఉండేనో ఎలక్షన్లు జరిగినప్పుడు 90% మరి రూలింగ్ గవర్నమెంట్ గెలుస్తుండే. ఇప్పుడే సోదరులు చెప్పినారు ఈ ఎలక్షన్లలో మరి వేములవాడ నియోజకవర్గంలో శాసనసభ్యులు మరి ప్రతి మనిషిని బెదిరించడము, నువ్వు ఇస్తావా బిడ్డ సస్తావా నేను 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంటాని, లేదంటే ప్రలోభాలకు లొంగ తీసుకోవడము, కుల సంఘాలను ఆకరించడం, రకరకాల ప్రయత్నాలు చేసినా కూడా ఇవాళ వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామాన మన వీర సైనికులుగా కొట్లాడిన మన తెలంగాణ ముద్దు బిడ్డలు, మన తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా బిడ్డ సావరవ చూసుకుంటామని ఇలా సుమారుగా 40 గ్రామ పంచాయతీలు అంటే 33-34% గెలిచినామంటే మీ ధైర్యము మీ సాహసానికి శిరస్సు వంచి నమస్కరిస్తాం. అందుకే సోదరులారా, మరి ఇప్పటికే టైం చాలా అయింది. ముఖ్యంగా గౌరవనీయులు మన వర్కింగ్ మన మన కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు సందేశం ఇస్తారు. మీరందరూ ఓపిక ఉండి కలిసికట్టుగా పనిచేద్దాము. మళ్ళొక్కసారి గెలిచిన వార్డు మెంబర్లు కానీ ఉప సర్పంచ్లు కానీ సర్పంచ్లకు కానీ అందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వచ్చే ఎలక్షన్లో ఇప్పుడే తులోమా చెప్పినట్టు ప్రజలలోనే ఉండాలి, ప్రజాసేవ చేయాలి. ఎటువంటి కష్టాలున్నా మనం లీగల్గా మీరందరూ బేర్ యాక్ట్, గ్రామ పంచాయతీ యాక్ట్ ఉంటుంది, అది సంపూర్ణ అవగాహన కల్పించుకోండి. మీ హక్కులు ఎవరు కూడా మిమ్మల్ని తీసేయలేరు. ఎమ్మెల్యే అధికారం ఉందంటే ఏం చేయలేరు. తప్పకుండా మీ హక్కులు మీరు కాపాడుకున్నట్టయితే రేపు ఇందిరం ఇండ్లు కానీ ఇతరత్ర అభివృద్ధి కానీ మీ తీర్మానాలతో వస్తాయని మళ్ళొకసారి మీ అందరికీ మనవి వేసుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ జై తెలంగాణ. తెలంగాణ. ఎవరైతే కొత్తగా సర్పంచులుగా గెలిచిన మా ఆడబిడ్డలకు, అన్నదమ్ములకు, పేరున ఉప సర్పంచులకు, వార్డు సభ్యులకు పేరున అందరికీ పార్టీ తరఫున శుభాకాంక్షలు. మా అందరి తరఫున కూడా గట్టిగా సపోర్ట్లు కొట్టాలి. జరు హృదయపూర్వకమైన అభినందన. వేములవాడ నియోజకవర్గంలో 40 మంది సర్పంచులు గెలిచినారు. వారందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు. అట్లాగే తంగళ్లపల్లి మండలంలో 20 మంది సర్పంచులు గెలిచినారు. వారికి కూడా గట్టిగా చప్పట్లతో అభినందనలు. బోయిన్పల్లి మండలంలో 9 మంది గెలిచినారు. వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు. ఇల్లంతకుంట మండలంలో 14 మంది గెలిచినారు. వారికి కూడా గట్టి కొట్టాలి సపోర్ట్. మొత్తం 2 దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో మరి 83 మంది వేములవాడ, అదేవిధంగా ఇల్లంతకుంట, బోయిన్పల్లి, తంగళ్లపల్లి కలిపితే 83 మంది సర్పంచ్లుగా గెలిచిన బీఆర్ఎస్ మద్దతుదారులందరికీ పేరున అభినందనలు. అయితే చాలామంది పెద్దలు మాట్లాడి చాలా విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేసినారు. ముందుగా మీకు ఒక్కసారి మీ హక్కుల గురించి కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత, అసలు ప్రభుత్వాలు ఎట్లా పనిచేస్తాయో తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉన్నది. మొదటి విషయం ఏంటంటే, మీరు సర్పంచ్ అంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎట్లనో సర్పంచ్ గారంటే గ్రామానికి పెద్ద దిక్కుగా, గ్రామానికి పెద్దగా సర్పంచ్ గారే ఉంటారు. సర్పంచ్ గారు, వారి కింద ఉప సర్పంచ్ గారు, అట్లాగే వారి కింద మొత్తం వార్డు సభ్యులు మొత్తం కలిసి మీది స్థానిక ప్రభుత్వం. భారతదేశంలో మనకు 5 రకాల ప్రభుత్వాలు ఉంటాయి. 5 రకాల స్థానిక ప్రభుత్వాలు, 5 రకాల ప్రభుత్వాలు మొత్తం పైనుంచి కింది దాకా చూస్తే 5 రకాలు. మొదటిది దేశం చూస్తే మరి కేంద్ర ప్రభుత్వం, భారతదేశాన్ని మొత్తానికి ఒక ప్రధానమంత్రి, మంత్రిమండలి, పార్లమెంట్ సభ్యులు, పైన ఢిల్లీలో వాళ్ళు ఉంటారు. ఆడికెళ్ళి కొద్దిగా కిందికి వస్తే మనకి 28 రాష్ట్రాలు ఉన్నాయి. రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రిమండలి, ఎమ్మెల్యే కూర్చుంటామంటే నడవదు. ఇంకొక మన జిల్లాలోనే ఇంకొక 4-5 మండలాల్లో ఎలక్షన్ ఉంది. అక్కడ కూడా మీరు దిగాలి. మీ చుట్టాలో, దోస్తులో, వాళ్ళో వీళ్ళు ఉంటే మన పార్టీ నాయకులు గెలిచేటట్టు. ఎందుకంటే ఒక్కొక్కరు ఎలక్షన్లు ఎంత కష్టపడ్డారో మీకు తెలుసు, మీ ఎలక్షన్లు ఎంత తనలాడిరో మీకు తెలుసు. కాబట్టి అక్కడ మనోళ్ళు కూడా కొట్లాడుతున్నారు 17 తారీఖు రోజు. వాళ్ళు కూడా గెలిచేటట్టు మీరు కూడా మరి వేడి నీళ్ళకి సన్నీళ్ళు సాయం అన్నట్టు కొంత సాయం చేయండి. అవసరమైతే ఒక రోజు ఒక పూట అడిదికి పోయిరాన్రి. అక్కడ కూడా మీకు తెలిసిన వాళ్ళు, దోస్తులో, చుట్టాలో, క్లాస్మేట్సో ఎవరన్నా ఉంటే ఒక అడుగు పక్కకు పోయి అక్కడ కూడా చెప్పి రావాలి, మనోళ్ళు గెలిచేటట్టు చూసుకోవాలి. ఎందుకంటే పెద్దలు ఒకటే చెప్తారు, ఎక్కడ పోగొట్టుకున్న దాన్ని మళ్ళీ అక్కడనే దేవులాడుకోవాలి. మనకు అధికారం పోయిందని బాధ లేదు, అధికారం పోయిందన్న బాధ ఏం లేదు. సరే, వేములవాడలో మీకు తెలుసు, పాపం 4 సార్లు ఓడిపోయింది ఆయన అని చెప్పి ఆయన ఏడుచుకుంటా తిరిగితే ఏదో 4 ఓట్లు వేసిరు. ఆయన ఏం పెద్ద మెజారిటీతో నేను గెలవలే.
తిప్పి తిప్పి కొడితే ఎంత 12,000 14,000 ఓట్ల మేడతో గెలిచిండు. ఆయనేమో పెద్ద దానికేదో చాలా గొప్ప ఇది లెక్క. తెల్లారులేస్తే కేసీఆర్ గారిని తిట్టుడు, తెల్లారులేస్తే కేసీఆర్ను అట్లా ఇంత మాట అంత మాట అనుడు. గది కాదు కదా గెలిపించింది నిన్ను. శాతనైతే మాకంటే ఎక్కువ పని చేసి చూపెట్టు, శాతనైతే మాకంటే ఎక్కువ చెయ్యి. రైతు బంధు 15,000 చేస్తానో కదా చెయ్యి, 4,000 పెన్షన్ చేస్తానో కదా చెయ్యి, మహిళలకు 2,500 ఇస్తానో కదా ఈ పని చేయగలిగితే గా పని చేయి. తెల్లారులేస్తే కేసీఆర్ని తిట్టాలి, తెల్లారులేస్తే బీఆర్ఎస్ వాళ్ళని తిట్టాలి. గది కాదు కదా రాజకీయం అంటే. అందుకే నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే ఇక ఎలక్షన్ల దాకానే రాజకీయం. ఎలక్షన్లు అయిపోయాక పనిలో పడాలి, పని చేయాలి. గ్రామానికి, రాష్ట్రానికి, ప్రజలకు, మనం ఎన్నుకున్న మన ప్రజలకు మనం సేవలు అందించాల్సి ఉంటుంది. ఆ దిశగా ముందుకు పోదాం. మీ అందరికి కూడా 84 మంది సర్పంచులు, అదేవిధంగా గౌరవ ఉప సర్పంచులు, వార్డు సభ్యులు ఎవరెవరైతే గెలిచి వచ్చిండ్రో వాళ్ళని ఎవరెవరైతే గెలిపించిండ్రో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సిరిసిల్ల ఎమ్మెల్యే మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం వేములవాడ అర్బన్ మండలం చింతలటాణ గ్రామానికి వెళ్లి ఇటీవల గుండెపోటుతో మృతి చెందిన సర్పంచ్ అభ్యర్థి చేర్ల మురళి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన కేటీఆర్ అధైర్యపడవద్దని అన్ని విధాల అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. చింతలటాణ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ మద్దతుతో సర్పంచ్ బరిలో నిలిచిన చేర్ల మురళి ప్రచారం నిర్వహిస్తూ ఉండగానే గుండెపోటుతో మృతి చెందారు. ఆయన మరణానంతరం జరిగిన ఎన్నికల్లో మురళి సర్పంచ్గా భారీ మెజారిటీతో గెలుపొందినట్లు గ్రామ ప్రజలు తెలిపారు. కుటుంబానికి అవసరమైన ఉపాధి, విద్యా విషయాల్లో పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని కేటీఆర్ హామీ ఇచ్చినట్లు మురళి కుమారుడు ఆదిత్య మీడియాకు తెలిపారు. ఈ క్లిష్ట సమయంలో తమ కుటుంబానికి అండగా నిలిచిన మాజీ మంత్రి కేటీఆర్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. లక్ష్మణ్ రావు సార్ ఏం చెప్పిందంటే నాకు తన చదువు అంతా నేను చూసుకుంటానని చెప్పింది. నేను ఇచ్చే మాట ఏంటంటే నువ్వు చదువు కంప్లీట్ చేయి బీఫార్మసీ, నీకు మంచి ఉద్యోగం ప్రైవేట్ ఇండస్ట్రీలు ఇప్పించే బాధ్యత నాకు. ఎందుకంటే నాకు తెలిసిన ఫార్మస్యూటికల్ కంపెనీలు చాలామంది ఉన్నారు. వెంటనే నేను చదువుకున్నాక చదువుతాంటే ఎంఫార్మసీ చదువుకున్నా పర్వాలేదు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతాంటే అది కూడా చదివిస్తాను. కాదంటే నేను ఉద్యోగం చేస్తాను అంటే ఉద్యోగంలో కూడా నేనే పెట్టిస్తాను, టెన్షన్ ఉంది. ఇప్పుడు అన్న ఇట్లా జరగడం మొత్తం రాష్ట్రం అంతా షాక్ అయింది. ఇట్లా ఎలక్షన్ మళ్ళీ చనిపోయినాక తన మీద ఎంత ప్రేమ ఉంటే గెలుస్తాం. హండ్రెడ్ ఇవాళ రేపు లక్షలు పోసి ఖర్చు పెట్టి కింద పడి మీద పడి కాలు పట్టుకుంటే గెలుస్తాం. కానీ ఎంత ప్రేమ ఉన్నా చెప్పు మీ నాయన గొప్ప వారసత్వం ఇచ్చిపోయింది మీకు. నాకు తండ్రులు తాతలు ఇచ్చేటి గదే గొప్ప పేరు వారసత్వం. మేము మిగతా వాటికి మేము ఉన్నాం అందరం. అర్థమైందా? నీ చదువు, నీ ఉద్యోగం రెండు నా బాధ్యత. లక్ష్మణ నా మా ఇద్దరు బాధ్యత. ఎంత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అన్న థర్డ్ ఇయర్ నో ప్రాబ్లం. ఒకవేళ తను ఎంఫార్మసీ చదువుతామంటే చదివిస్తాను. లేదు బిడ్డ లేదు నేను జాబ్ చేస్తా నాకు ఎందుకు అనుకుంటే నువ్వు జాబ్ కూడా నేను పెట్టిస్తాను. ఓకేనా? నువ్వైతే మంచిగా ఉన్నావు కదా జవహర్లాల్లో ఉంటావా మళ్ళీ పోతావా వెళ్ళొస్తావా? మంచిగా మాణిక్యాలంటే పిల్లలు నీకు ఇద్దరు చదువుకుంటాను, మంచిగా కాపాడుకుందాం, మంచి ప్రశాంతంగా ఉంది. అయింది డెవలప్మెంట్ చేయాలి. నువ్వు ధైర్యం ఉండు, దానికి పిల్లల కోసం ధైర్యం ఉండు. అన్ని రకాలుగా అండగుంటాం. ఏం అవసరం ఉన్నా వీఆర్ విత్ యూ, ఇద్దరు ఉంటాం. ఓకేనా? సారు రవిశంకర్ సారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే, ఉమక్క మన కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అరుణాకే మన సిరిసిల్ల జిల్లా పరిషత్ చైర్మన్, అందరం వచ్చి నీకు ధైర్యం చెప్తానికి వచ్చినాం. నీకు నీ పిల్లలకు మేము ఉంటాం, నీకు భయపడకు. ఓకే? మనకి 24 ఏళ్ళకెళ్ళి మన పార్టీకి ముఖ్య కార్యకర్త, ధైర్యం ఉండు. ఎనీథింగ్ మేము ఉంటాం. ఏం అవసరం ఉన్నా సార్ ఫోన్ చేయండి డైరెక్ట్. ఓకే సార్ చరణ్ సార్ ఉన్నారు. ఏమన్నా ఫికర్ అందరికీ నమస్కారం. రీసెంట్ ఎలక్షన్తో సర్పంచ్ అభ్యర్థిగా చింతలటాణ సర్పంచ్గా గెలిచిన చేర్ల మురళి కొడుకుని నేను. ఇందాక కేటీఆర్ సార్ గారు వచ్చారు, మా ఊరి పెద్దలు కూడా అందరు వచ్చారు. కేటీఆర్ సార్ గారికి హృదయపూర్వక నమస్కారాలు. కేటీఆర్ సార్ చెల్లెని చూసుకుంటా, చెల్లె స్టడీ, జాబ్ అన్నీ చూసుకుంటా అని మాకు భరోసా ఇచ్చారు. మా నాన్న లేనందుకు వాళ్ళు మాకు వచ్చి ధైర్యం చెప్పారు. వాళ్ళందరికీ థ్యాంక్స్. అందరికీ నమస్కారం. మా డాడీ రీసెంట్గా సర్పంచ్ అయ్యారు, చేర్ల మురళి గారు. ఈరోజు కేటీఆర్ సార్ గారు వచ్చారు. మా చదువులు మాకేదన్నా సార్ చూసుకుంటా అని మాకు భరోసా ఇచ్చారు. థ్యాంక్ యూ సార్.
కరీంనగర్ స్మార్ట్ సిటీ పరిధిలోని 3వ డివిజన్ కిసాన్ నగర్ ప్రాంతంలో రోడ్లు డ్రైనేజ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు కాంటెస్టెడ్ కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్ సోమవారం నిరసన చేపట్టారు. కిసాన్ నగర్ బీడీ కంపెనీ నుంచి మీ సేవా కేంద్రం వరకు మా ప్రాంతాన్ని అభివృద్ధి చేయండి అంటూ పోర్లు దండాలు పెట్టినా కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కిసాన్ నగర్ అభివృద్ధిలో వెనుకబడి ఉందని, అనేక సార్లు వినతి పత్రాలు ఇచ్చిన స్పందన లేకపోవడం దురదృష్టకరమన్నారు. వర్షాకాలంలో రోడ్లు, మురికి కాలువల పరిస్థితి దారుణంగా మారుతోందని, కనీస మౌలిక వసతులు కూడా లేవని విమర్శించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మొంగని రాజయ్య, బండిపల్లి సంజీవ్, గాలి సురేష్, కళ్యాణ్, సుమన్, చాడ, ఆనందమేకల సాయి తదితరులు పాల్గొన్నారు. స్మార్ట్ సిటీ అభివృద్ధిలో మాత్రం శూన్యం. గత 10 సంవత్సరాలుగా అధికారంలో టీఆర్ఎస్ పార్టీ, కార్పొరేటర్ అదే పార్టీ, మేయర్ అదే పార్టీ, మంత్రి అదే పార్టీ, ముఖ్యమంత్రి కూడా అదే పార్టీ. కానీ అభివృద్ధి చూస్తే అన్ని రంధ్రాలు ఉన్న రోడ్లు, మొత్తం డ్రైనేజ్ వ్యవస్థ, వర్షం పడితే మోరీలు మొత్తం ఇంట్లోకి తెచ్చుకొని వస్తూ ఉంటాయి. బీజేపీ పార్టీ తరఫున మేము ఈరోజు నిరసన కార్యక్రమం జరిపించినాం. పొర్లు దండాల ప్రోగ్రాం గతంలో 10-15 సార్లు జిల్లా కలెక్టర్ గారికి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా అభివృద్ధి విషయంలో పట్టించుకోవడం లేదు. కావున బీజేపీ పార్టీ తరఫున మేము ఈసారి ఒక నిరసన కార్యక్రమం పొర్లుదండాల ప్రోగ్రాం పెట్టి ఇకనైనా అధికారులు కళ్ళు తెరిచి మా 3వ డివిజన్లో ఉన్న రిపేర్లో ఉన్న రోడ్లు, మోరీలు అన్నీ నూతనంగా నిర్మించి మా ఇక్కడ నివసించే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తారని చెప్పి మనవి చేస్తున్నాను. మీ సోమిడి వేణుప్రసాద్. రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ వ్యాఖ్యలపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఖతమైందని, జిల్లాలో మొదటి 2 విడతల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు. 3వ విడత ఎన్నికల ప్రచారం కోసమే కేటీఆర్ ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారని, పరువు కాపాడుకోవడానికే ఈ ప్రయత్నమని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. జిల్లాలో 60 సీట్లకు మించలేదని, కానీ 83 సీట్లు గెలిచామని కేటీఆర్ గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా గెలిచిన సీట్ల పేర్లు చెప్పాలని సవాల్ విసిరారు. కాంగ్రెస్ పార్టీ ద్వారానే గ్రామాల అభివృద్ధి జరుగుతుందని, 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలనకు ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ హత్య రాజకీయాలపై మాట్లాడటం హాస్యాస్పదమని, దళిత నాయకులపై దాడులు చేసిన చరిత్ర ఆ పార్టీకే ఉందని ఆరోపించారు. రాష్ట్రంలో జిల్లాలో మొదటి 2 విడతల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుబి మోగించిందని, 3వ విడతలో కూడా కాంగ్రెస్ దే పైచేయి అని ధీమా వ్యక్తం చేశారు. ఎవరైనా ఈ జిల్లాలో నిజంగా వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ హోదాలు ఉన్నాయనే ఆత్మీయ సమ్మేళనం ఎప్పుడు చేయాలి? 3 విడుదల అయిపోయిన తర్వాత. నీ నియోజకవర్గం కూడా ఒకటే మండలం అయింది కదా నిన్న. ఇంకా 4 మండలాల్లో సర్పంచ్ ఎన్నికలు 10 కోట్లు ఉన్నాయి. ఇప్పుడే ఆదర బాదరగా వచ్చే ఆత్మీయ సమ్మేళన పేరిట నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటంటే 3వ విడతలన్నా కనీసం పరువు కాపాడండి అని ప్రజలను పరోక్షంగా వేడుకోవడానికి కోసమే ఈ ఆత్మీయ సమ్మేళనం అంటున్నారు. అరే రాష్ట్ర వ్యాప్తంగా మొదటి విడత 2 విడతలు 4700 పైచిలకు కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు గెలిచినని చెప్పి అన్ని పత్రికలు రాస్తే నేను అవసరం తెలంగాణ రాయకపోతే మాకేం బాధ లేదు. నువ్వు 2000 కూడా దాటిన పరిస్థితి అయితే ఈ రోజు ఇక్కడ మాట్లాడుతూ ఈ రాజన్న సిరిసిల్ల జిల్లాలో 80 దాటినమంటున్నావు. అరే నువ్వు 60 కన్నా అయిపోయినావు చెప్పని పత్రికలు చెప్తే ఏంటి ఈ గ్లోబల్స్ ప్రచారం ఏంది? కేటీఆర్ గారు ఉంటున్నా మసిపూసి మారేడుకాయ చేయడం మొదటి నుంచి మీకు అలవాటు. అంటే ఏ విధంగానైనా 3వ విడత జరుగుతున్నటువంటి అటువైపు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, ముస్తాబాద్, గంభీరావుపేటలోనైనా ఒక్క సీట్ అన్నా ఎక్కువ గెలిచి పరువును కాపాడుకోవాలని చెప్పే నీ ప్రయత్నం ప్రాకులాడ తప్ప ఈ రోజు ఆత్మీయ సమ్మేళనంలో మేము ఆ 4 మండల ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. అధికార పార్టీ అభ్యర్థులకు మీ అమూల్యమైన ఓట్లు గెలిపించమని, గ్రామాలను అభివృద్ధి పత్రంలో తీసుకొని పోయే ప్రయత్నం చేయడానికి మీ యొక్క సహకారాన్ని ఇవ్వాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. నిజంగా విజ్ఞులు, ప్రజలు, ప్రజాస్వామికవాదులు ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడు పెడతారు మీరు ఆత్మీయ సమ్మేళనం? మొత్తం ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత. లేదు నీ దగ్గరకు ఒకవేళ వాళ్ళు వచ్చినప్పుడు గౌరవంగా శాలువగా తప్పులేదు, కానీ ఏకంగా ఆత్మీయ సమ్మేళనం పేరిట ఒక సభను జరుపుకోని మమ్మల్ని అంటున్నాడు. అరే మీ 2 సంవత్సరాలు పూర్తయినటువంటి సందర్భంలో ప్రజల దగ్గరికి వెళ్తే తప్పుపడుతూ నువ్వు ఇంకో ప్రక్రియ పూర్తి కాకముందే వచ్చినావంటే ఈరోజు నీలో భయం స్పష్టంగా కనిపిస్తుంది.
ఈరోజు నా గెలుపు కోసం కూడా ఏదో మాట్లాడినట్టుగా 2009లో నువ్వు 171 ఓట్లతో గెలిచినావు, అది మర్చిపో కేటీఆర్ అంటున్నా. 2018లో 89,000 మెజార్టీ, నేను 2023లో 27,000 మెజార్టీ, ఎటువైనా నీ 62,000 ఓట్లు ఉంటున్నా. పార్లమెంట్ ఎన్నికల్లో నీ సిరిసిల్లలో భారతీయ జనతా పార్టీకి అప్పుడు నీ ఓట్లు వేయినప్పుడు అంటే ప్రశ్నించేవారులే అనుకుంటున్నావు అంటున్నా. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటము సమానం. గెలిచిన ప్రజల మధ్యలో ఉన్నా, మీలాగా పట్టణాల్లో లేరు. ప్రజలు ఆశీర్వదించారు, ప్రజల ఆలోచనకు అనుగుణంగా పనిచేస్తున్నారు. గెలిచిన సర్పంచ్లందరికీ శుభాకాంక్షలు చెప్పినాం. వస్తున్న అందరికీ కూడా మీ గ్రామాల అభివృద్ధిలో ప్రభుత్వం పాలు పంచుకుంటుందని చెప్పినాం. నీ మెజార్టీ ఎంత? 89 నుంచి 27,000 అంటే 62,000 ప్రజలు నీ వెనుక నుంచి 10 ఏళ్ళు అధికారంలో కదా, నీ దగ్గర 62,000 మెజార్టీ ఎటువంటి మీద ఉంటుంది. యువరాజు నాన్న తర్వాత నాన్నలాగా నువ్వు కేసీఆర్ తర్వాత యువరాజు 89 నుంచి ఇంకా 10 ఎగబాకాలి. 62 పడిపోయినట్టు నువ్వు ఫెయిల్ అయినట్టు కాదా అంటున్నా. పరువు పోలేదా నీదంటున్నా. ఈరోజు వ్యక్తిగా విమర్శించిన మానుకో. ఇంకే మీ బీఆర్ఎస్ పార్టీలు ఎవరుంటారు నాయన? మీ సొంత చెల్లి కవితనే వెళ్ళిపోయి, మీ సొంత చెల్లి కవిత ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నావు. ఆ 10 సంవత్సరాల పరిపాలనలో భూ కబ్జాలు, శిఖం భూముల కబ్జాలని పలు జిల్లాలకు పోయినప్పుడు పలువురు ఎమ్మెల్యేలు ఆనాటి వారి పేర్లు కవిత చెబుతుంది. ఆధికేయంగా నీ మీదనే 2 రోజుల క్రితం ఏదైతే భూ కబ్జాలు దారుదాలో మా అన్న తోడైందని చెప్పండి, దానికి సమాజం ఉంది కదా. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, దానికి సమాజం చెప్పలేక మమ్మల్ని వ్యక్తిగతంగా విమర్శించేటువంటి ఒకవేళ మా దిక్కు చూపిస్తే 4,000 మీ వైపు చూపిస్తే లీగల్ సెల్ వేస్తా అంటున్నాడు. నువ్వు లీగల్ సెల్ వేసుకుంటావు, ఇల్లీగల్ సెల్ వేసుకుంటావు, వేసుకో. అరే సర్పంచ్ ప్రమాణ స్వీకారం చేయాలి, ఇప్పుడు లీగల్ సెల్ ఎందుకు గుర్తొస్తుంది నీకు ఓటున్నా? మీ బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవడం చేసే లీగల్ సెల్ ఎందుకు గుర్తుకొస్తుంది అంటున్నా. అంటే 10 ఏళ్ళు మీరు లీగల్ సెల్ అడ్డం పెట్టుకొని ఆనాడు మా సర్పంచ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం అయ్యే LRT న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.